మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘట్కేసర్ మొబైల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యాతిథిగా హాజరైన ఘట్కేసర్ ఎస్హెచ్ఓ పరశురాం, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొబైల్ షాప్ యాజమాన్యం వారు కస్టమర్లకు నమ్మకమైన మంచి బ్రాండ్ గల మొబైల్స్ ని అందించి వారి ద్వారా మంచి మెప్పు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు నాగరాజు, జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ రఫీయుద్దీన్, ట్రెజరర్ సలీం, సలహాదారు శ్రీనివాస్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సార్ చెప్పినట్టు వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అదొక్కటి చూసుకోవాలి. అలాగే మొబైల్ షాపులు మనం లోకల్గా తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఎక్కడో ఇది తీసుకునే బదులు లోకల్లోనే తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళే మళ్ళీ 1 year వరకు కూడా ఇక్కడనే దాన్ని చేస్తారు. దాన్ని ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి లోకల్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మన లోకల్గా ఉన్న మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళకి మొబైల్ షాప్లకు కూడా మన కొత్త అసోసియేషన్ ప్రారంభం జరగబడేది కాబట్టి మనం ఇక్కడ కొత్త చేసిన అసోసియేషన్ రూల్స్ ఫాలో కావాలని మా యొక్క ఒక కండిషన్గా మనం అందరం కలిసి ఒకేలాగా అందరం బిజినెస్ చేసుకోవాలని మనం అందరం ఒకటి అయ్యాము ఇక్కడ అసోసియేషన్లో. ఇంకోటి ఏంటంటే మన దగ్గర రోడ్ల మీద రెంట్స్ కానీ అడ్వాన్స్ కానీ లోకల్ వాళ్ళు వస్తే చాలా ఎక్కువ చెప్తున్నారు. సో అందరికీ మన లోకల్కి మన అందరూ వాళ్ళకి అన్నట్టు రెంట్ ఇవ్వాలని మనం కోరుతున్నామని. ధన్యవాదాలు. విచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయులకి మా యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మెయిన్ ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ ఏకమయ్యి బయట నుంచి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంతకుముందుకి వేరే నాన్ లోకల్ అంటే పర్టికులర్ తెగ గురించి నేను చెప్పలేను. వేరే ప్లేస్ నుంచి ఎవరైనా ఇక్కడ ఈ ఊర్లో షాప్ పెట్టాలన్నా కూడా వాళ్ళు ఈ యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు హోల్సేల్ పెడుతున్నారా లేదంటే రిటైల్ పెడుతున్నారా. ఇంతకుముందు కూడా గతంలో వచ్చిన షాపులు ఎవరైతే హోల్సేల్ పెట్టినారో వాళ్ళు రిటైల్ కూడా చేస్తున్నారు, హోల్సేల్ కూడా చేస్తున్నారు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మొబైల్ షాప్సే కానీ మొబైల్ షాప్స్లో రిపేర్ చేసిన ఎంప్లాయీసే కానీ వాళ్ళకు నిరుద్యోగ సమస్య ఏర్పడకుండా చూసుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా ఏదో జాబ్కి సిటీకి వెళ్ళి ఏదో అవసరాలు పడి 15,000 రూపాయలకి జాబ్ చేసుకుంటూ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఇక్కడ షాపు కానీ ఏదైనా రిపేర్ సెంటర్ కానీ చిన్నగా పెట్టుకొని వాళ్ళు జీవనోపాధి వెల్లదీస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క షాప్ వాళ్ళు కానీ సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా జీవనోపాధి కానీ వాళ్ళ కుటుంబం కానీ సంతోషంగా ఉండగలుగుతుంది.